హాయ్ అండి. బ్లౌజులకి మనం థ్రెడ్లు ఏ విధంగా కుట్టుకోవాలో చూపించబోతున్నాను చూడండి. మనకి శారీలో వచ్చిన స్ట్రైట్ పీస్తోనే థ్రెడ్స్ అనేవి మనం కుట్టుకోవచ్చండి. ఎక్కువగా క్రాస్ పీస్తో అయితే బాగా నీట్గా వస్తాయి. మనకి అంత క్లాత్ లేనప్పుడు ఇలా స్ట్రైట్ పీస్తో కూడా తీసుకోవచ్చు. వెడల్పు ఇలా 1 ఇంచ్ ఉండేలాగా తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం చీరలో ఒక అంచు కట్ చేసుకుంటాం కదా, దాన్ని ఇలాగా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని మనం మోచేతి కంటే కూడా కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకోవాలండి. ఇలా క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకొని మనకు వీలైనంత సన్నగా నాడాలు ఉంటే బాగుంటుంది కాబట్టి మనం ఇలా కుట్టుకునేటప్పుడే నీట్గా కుట్టు అనేది ఇంత దగ్గరగా పడేలాగా చూసుకొని మనకి రివర్స్ చేసుకోవడానికి సూది సరిపోయేంత సైజులో మనం కుట్టు అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టు వేసుకున్నాం కదా, ఇప్పుడు దానిపైన మరో కుట్టు వేసుకోవాలండి. ఎందుకంటే మనం రివర్స్ చేసేటప్పుడు ఒక కుట్టు అనుకోండి ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డబుల్ స్టిచ్ అనేది వేసుకున్నామంటే గట్టిగా ఉంటుందన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఖర్చు అనేది ఇంత లేకుండా మనం కొంచెం తక్కువ ఖర్చు ఉండేలాగా చూసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అంత ఖర్చు ఉంటే సరిపోతుంది. ఆ ఖర్చు మొత్తాన్ని కూడా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకునే ఆ పీసు లెంత్ అనేది ఒకేలా ఉండేలాగా చూసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని ఇలాగా రెడీ చేసుకోవాలి. అలాగే సేమ్ మనం ఇంకొక థ్రెడ్ కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలండి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా కుట్టు అయితే వేసుకోవాలి. మనం వేసుకున్న ఈ కుట్టుని బట్టి మనకి నాడ అదేనండి తాడు ఏ లెంత్లో వస్తుందనేది మనం కుట్టే దాంట్లోనే ఉంటుంది. మనం ఎంత కుట్టు దగ్గరగా వేసుకున్నామంటే అంత సన్నగా థ్రెడ్ అయితే వస్తుంది. మనం కొంచెం దూరంగా వెడల్పుగా ఉండేలాగా వేసుకున్నామంటే బాగా లావుగా వచ్చేస్తాయండి, చూడటానికి అంత బాగోవు. చూడండి, ఈ విధంగా ఎక్స్ట్రా ఖర్చు అంతా కూడా నీట్గా కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు మనకి మిషన్ సూది మొనపోయిన సూదులు కానివ్వండి అవి ఉంటాయి కదా, ఆ సూది అయినా సరే లేదంటే హెమ్మింగ్ సూదితో అయినా కూడా పర్వాలేదండి. నేనైతే ఇక్కడ మిషన్ సూది అయితే తీసుకున్నాను. తీసుకొని ఈ విధంగా మనం హెమ్మింగ్ చేసుకోవడానికి ఏ విధంగా అయితే దారాన్ని తీసుకుంటామో అలాగా దారం అయితే తీసుకొని సూదుల దారాన్ని ఈ విధంగా తీసుకోవాలి. ఇలా కొంచెం ఒక మొత్తం 6 పొరలు ఉండేలాగా నేను దారాన్ని అయితే ఎక్కించుకున్నానండి. ఈ విధంగా దారాన్ని సూదికి ఎక్కించుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ మూలన ఈ విధంగా కొంచెం క్లాత్ని అయితే సూదితోటి ఈ విధంగా కొంచెం వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ మూల నుంచి ఇలాగా వేసుకోవాలి. ఇప్పుడు మనం కుట్టిన వెడల్పు ఉంటుంది కదండి, ఆ లోపల నుంచి సూదిని అయితే ఇలాగా మొత్తాన్ని ఈ విధంగా తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి ఇలా టైట్గా ఉండేలాగా ఈ విధంగా దారం అంతా కూడా చుట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చివరన మనం ఇందాక కుట్టు వేసాం కదా, ఇప్పుడు ఇలా కొంచెం లాగినట్లు చేస్తే ఆ లోపల ఉన్న ఆ క్లాత్ అనేది మనకి వస్తుందన్నమాట. నాడాని ఏ విధంగా రివర్స్ చేసుకోవాలో తెలిసిన వాళ్ళకి కాదండి, తెలియని వాళ్ళ కోసం మాత్రమే. ఇప్పుడు ఈ విధంగా కొంచెం కొంచెం వెనక్కి క్లాత్ని జరుపుకుంటూ ఉన్నామంటే కనుక
లోపల ఆ క్లాత్ రావడం అనేది మనకి బాగా తెలుస్తుంది. ఈ విధంగా కొంచెం కొంచెంని కిందకి లాగినట్టు ఇలా గనక చేసామంటే నీట్గా వస్తుందండి. ఇలా పై వైపున కొంచెం దారం అనేది లూజ్ చేసుకుంటూ కిందకి ఈ విధంగా లాగాలి. అదే మనకి క్రాస్ పీస్ అయితే ఇంత టైం కూడా పట్టకుండా తొందరగా వస్తుందన్నమాట. స్ట్రైట్ పీస్ అనేది సన్నగా తిరగడానికి కాస్త టైం పడుతుంది. చూసారా ఇప్పుడు లోపల నుంచి క్లాత్ అనేది వచ్చింది కదా. ఇప్పుడు క్లాత్ని కొంచెం కొంచెం కిందకి ఈ విధంగా లాక్కుంటూ థ్రెడ్ అనేది నీట్గా రివర్స్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మొత్తాన్ని రివర్స్ చేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా సన్నగా కూడా వస్తుంది. చూసారు కదా మనకి ఎంత సన్నగా అయితే థ్రెడ్ వచ్చిందో ఇంత సన్నగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈజీగానే. ఖచ్చితంగా ట్రై చేయండి. అంతేనండి, ఇంత ఈజీగా మీరు కూడా థ్రెడ్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు. ఒకసారి ఆది బ్లౌజ్కున్న థ్రెడ్స్ అయితే చూడండి, లావుగా ఉన్నాయి కదా. వీటి కన్నా కూడా మనం కుట్టినవి చాలా సన్నగా వచ్చాయి కదా. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందని ఎవరికి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.